మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో ఇప్పటికే మున్సిపాలిటీలలో అదేవిధంగా నగర కార్పొరేషన్లో ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల ముసాయిదాను ప్రకటించారు. అందులో భాగంగానే ఇతర ప్రాంతాలకు సంబంధించిన ఓటర్లు నమోదు చేశారని చెప్పి ప్రధాన పార్టీలు ఆందోళన చేస్తున్నాయి. మొత్తానికి నిజామాబాద్ నగరంలోతో పాటు బోధన్, అదేవిధంగా ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీలు, దాంతోపాటు కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్వాడ, బిస్కుంద మున్సిపాలిటీలలో భారీగా అక్రమ ఓటర్లు నమోదవుతున్న పరిస్థితులు ఆందోళన దిగుతున్నాయి ప్రధాన పార్టీలు. మరోవైపు అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఓటర్ల నమోదు ప్రక్రియ పూర్తి స్థాయిలో సిద్ధం చేసేందుకు సిద్ధమవుతున్నారు. 8వ తారీఖు నాడు పూర్తి స్థాయిలో ఓటర్ లిస్టును ప్రకటించే అవకాశం ఉన్నాయి. అందులో భాగంగా ఇప్పటికే అక్రమంగా ఏదైతే ఇతర ప్రాంతాలకు సంబంధించిన ఓటర్లు నమోదు చేయడంతో ఆందోళన చెందుతున్నాయి ప్రధాన పార్టీలు. నిజామాబాద్ నగర కార్పొరేషన్ లో గతంలో ఉన్న ఓటర్ల కంటే అత్యధికంగా ఓటర్లు నమోదవుతున్న నేపథ్యంలో ఏదైతే అధికార పార్టీ అదేవిధంగా ఇతర పార్టీలు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి. అధికార పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కొంతమంది ఈ ఇతర ప్రాంతాలకు సంబంధించిన ఓటర్లు నమోదు చేస్తున్నారని చెప్పి ఇటు బీజేపీ అటు బీఆర్ఎస్ పార్టీలు ఆందోళన దిగిన పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు నిజామాబాద్ జిల్లాలో ఏదైతే ఎన్నికలకు సిద్ధమవుతుందన్న నేపథ్యంలో ఇప్పటికీ జిల్లాకు సంబంధించిన అధికారులు ఆ వార్డుల విభజనకు సంబంధించి ఎప్పటికప్పుడు సిద్ధమవుతున్నాయి. ఆ వార్డులు ఇప్పటికే నిజామాబాద్ నగరంలో నగర కార్పొరేషన్ లో 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లో ప్రధానంగా ఇంకా ఇతర ప్రాంతాలకు సంబంధించి ఏదైతే 60 డివిజన్లతో పాటు కొన్ని విలీన గ్రామాలు కూడా 10 వరకు విలీన గ్రామాలు విలీనమయ్యా. విలీన గ్రామాలకు సంబంధించిన ఓటర్లను జాబితాను కూడా ఈ నగర కార్పొరేషన్ లో కలిపేందుకు సిద్ధమవుతున్న పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు ఆ ఓటర్ల జాబితాకు సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని సిద్ధం చేసేందుకు అధికారులు అయితే సిద్ధం చేస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేము సిద్ధంగా ఉన్నామంటూ పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్న పరిస్థితుల్లో. మరోవైపు మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో బ్యాలెట్ బాక్సులలో ఎన్నికలు నిర్వహిస్తారు కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ తప్పులు తడక లేకుండా ఉండే దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు జిల్లాకు సంబంధించిన అధికారులు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ మున్సిపాలిటీలకు సంబంధించి ఎక్కడ కూడా ఇతర ప్రాంతాలకు సంబంధించిన ఓటర్ల నమోదు కాకుండా చూసే దిశగా జిల్లాకు సంబంధించిన కలెక్టర్లు పూర్తి స్థాయిలో అప్రమత్తమవుతున్న పరిస్థితి. ఇప్పటికే ప్రధాన పార్టీలు ఆందోళనకు దిగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఆ ఓటర్ లిస్టులో అవకతవకలు లేకుండా ఎవరికి ఇబ్బందులు కలగకుండా ఉన్న ఓటర్లను ఏదైతే తొలగించకుండా ఉండే విధంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. మరోవైపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా సిద్ధం ఉంటామని చెప్పి ఎన్నికలకు అధికారులు అయితే జిల్లాకు సంబంధించిన మున్సిపాలిటీలో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉంటామని చెప్పి సంకేతాలు ఇస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. అదింతో గంగారెడ్డి RTV. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.